వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ ఇండస్ట్రీలో చాలా ఈ మధ్య మీ కాలంలో ఎలా ఉండేదో తెలియదు సార్, కానీ వివాదాలు ఎక్కువ పెరిగిన మాట వాస్తవం. మీడియా పెరగడం వల్ల లేకపోతే బయటకు వస్తున్నాయన డ్రగ్స్ అంటారు, మహిళల వేధింపులు అంటారు. మొన్న మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ జానీ మాస్టర్ ఏదో ఎవరినో వేధించారని. హీరోయిన్లకు ఎప్పుడు ఇదేనా సార్? అంటే ఈ అభద్రత ఎప్పుడు ఉండేదా అమ్మా? అది ఒకటి మళ్ళా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు, ఇవాళ పేపర్లో చూసి. అంటే మా అమ్మాయి యాక్సిడెంట్ ఉండింది, అలా జరిగింది, మ్యారేజ్ చేసుకున్నాం. మా ఈ అశ్లీలత అనేది అప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది, ఇంత లేదు అప్పుడు. కాకపోతే అది ప్రమోట్ చేయడానికి పేపర్స్, సినిమాలు, టీవీలు లేవు అప్పుడు. ఇప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ వాటికి అమ్మ ఇప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీ బాగుంటుంది, అంతే కదా సార్. స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూసి భార్యగా, నిజమైన భార్యగా చూసుకుని సంసారాలు ఉన్న వరకు ఎంతమంది ఉన్నారు కదా. అలా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఇప్పుడు సూసైడ్స్ విపరీతంగా పేపర్లో చూస్తే ఒక్కొక్క భార్యని చంపి ఉడకపోయి అది కోసి బాబోయ్ కుక్కర్ సార్ అది అయ్యేది. అది ఏమంటామమ్మా? అందువల్ల మానవత్వానికి, మంచితనానికి మానవత్వం కలిస్తే బాగుంటుంది. ఆ మానవత్వం తీసేసి మనిషికి రాక్షసత్వం వచ్చింది అనుకోండి, అది అవే సినిమాలుగా మారుతున్నాయి ఇప్పుడు. ఈ కథలు ఇలాంటి సంఘటనలే. అంటే ఒకటమ్మా, మన సెన్సార్ ఒప్పుకోదమ్మా, అంత బ్యాడ్గా తీయరు. పేపర్లో వస్తున్నాయి చదవడం తప్ప అలాంటి ఉంటే సెన్సార్ ఒప్పుకోరమ్మా. సెన్సార్ వాళ్ళు దే ఆర్ సిన్సియర్ వాడు. కాకపోతే కొంచెం లిమిటేషన్ కూడా లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకదేమని భయం కూడా ఉంది. హీరోయిన్ ఉంది, హీరోయిన్ వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు మంచి అందమైన అమ్మాయి బ్రహ్మాండమైన డ్రెస్సు వేసుకొని డ్యాన్సులు చేస్తుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది లేదనుకోండి, టోటల్గా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఆడపిల్ల ఇంకో చోట వస్తారు, ఇంకొక యాంగిల్లో. మీ టైంలో అసలు మా టైం అంటే అమ్మా, నా టైం ఇప్పుడు కూడా నడుస్తుందిగా, అది ఓన్లీ 7 years బ్యాక్ ఆగిపోయింది. నేను అరుణగిరి నుంచి ఆలయం దాకా 70 సినిమాలు చేసినప్పుడు అశ్లీలత మా సినిమాలో లేదమ్మా. నాకు 4 నందులు వచ్చినాయి. కేవీ రెడ్డి అవార్డు, హెచ్ఎం రెడ్డి అవార్డు, నాగేశ్వరరావు గారి అవార్డు, రామారావు గారు, అన్ని అవార్డులు వచ్చినాయి. నా చేత కాదు, నేను చేయలేను. నాకు ఏ కాడికి కథనం, సెంటిమెంట్ అంటే న్యాచురల్గా సెంటిమెంట్. అయ్యో పాపం మంచి సినిమారా అని అనిపించుకోవాలని ఆశమ్మ. దానికోసం కంటాలు పడతాను తప్ప నా సినిమాలో నేను వేరుకోరి అశ్లీలత అసలు పెట్టను, నాకు అసలు ఇష్టం లేదు. అంటే అదేం సినిమా సార్? భర్తని అత్తమామల్ని కాల్చేస్తుంది. అది చెప్తాను. భర్తని అత్తమామల్ని కాల్చేసిన సినిమా వచ్చి అమ్మాయి కాపురం. అమ్మాయి కాపురం అది చాలా బోల్డ్ సినిమా ఆ రోజు. అంటే మీరు కన్విన్స్ అవుతారని అనుకున్నారు ప్రేక్షకులు? కన్విన్స్ అయ్యారు. ఎందుకు అవరు అంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్త భార్యను ఎలా చూసుకోవాలి? వాడు ఆ అమ్మాయిని వాడు భార్యగా చూడడం, వాడు ఒక చేశాడు. ఓన్లీ లైఫ్, తన సెక్షువల్ లైఫ్కి ఉపయోగపడే భార్యగా చూస్తున్నాడు తప్ప ప్రేమించడం. అత్త అలాగే తయారవుతున్నాడు. మామ వాడు పోలీస్ ఆఫీసర్, వాడు ఏమని టార్చర్ పెడుతున్నారు. ఆ టార్చర్ వాళ్ళకి అమ్మాయి కాపురం అనే పెద్ద హిట్ అది. అది తల్లిదండ్రులు ఎవరు? చంద్రమోహను, సంగీత. ఆఖరికి 50,000 కావాలా, 60,000 కావాలని లెటర్లు రాసి పంపిస్తే వాడు ఇదేమి తెచ్చి ఇస్తానే ఉంటే చివరికి ఆఖరికి అమ్మాయిని ఇంట్లో నుంచి చివరికి తరిమేసి తగలబెట్టేసి కాడికి వస్తే అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వీధుల్లో అడుక్కుంటుంది. అడుక్కుంటూ ఏమని చెబుతుంది? అమ్మ అన్నం పెట్టనమ్మా. అయ్యో నీకెందుకే రావే అన్నం తిందంటే వద్దమ్మా, మా అత్త మామ తరివేశారు.
అన్నం పెట్టడం మాట. అలా అడుగుతుంటుంటే వాడు చూసి అది అగౌరవంగా ఫీల్ అవుతారు, అయ్యో అని ఫీల్ అవ్వరు. అది అలా అన్నం వచ్చి ఏదో తింటుంటే దాన్ని తీసుకొచ్చి తగలబెడదామని తీసి కొట్టి నిప్పి పెడితే అప్పుడు ముందు నుంచి ఒక దాంట్లో మంచి తమాషా ఇన్సిడెంట్ ఏంటంటే, మనం ఒక కిరోసిన్ డబ్బా బండి ఒక ఆవిడ అమ్మ కిరోసిన్ అమ్మ కిరోసిన్ అని వెళ్తుంటే ఒక్కొక్క ఇంట్లో ఒక ఆవిడ వస్తుంది. ఒక ఆవిడ వచ్చి అమ్మ కిరోసిన్ వస్తూ వస్తూ సరే నిన్ను చెప్తాను కిరోసిన్ వస్తుందని నిన్ను తగలబెట్టి చంపేస్తాం ఉండ అంటే ఆ కోడలు తిరుగుతూ వస్తుంది. ఈ కిరోసిన్ బండి ఆవిడ ఏంటది అది ఇని ఆవిడ దగ్గరకు వచ్చిన తర్వాత నేను పోయినమ్మా నీకు అని వెళ్ళిపోయి ఏమ్మా అర్థమైంది. అలా పోద్ది. ఇలా కిరోసిన్ అమ్ముతున్న అమ్మాయి క్లైమాక్స్కి వచ్చి ఈ అమ్మాయిని తగల పెడతారు. చీర నిప్పట్టిస్తే ఆ అమ్మాయి పారిపోతూ ఉంటే ఒకసారి వాళ్ళు ఇళ్ళు కాపాడతారు. ఇక అక్కడి నుంచి ఈ అమ్మాయి ఇంట్లోకి రాదు. దాని తర్వాత భోగి పండగ, ఆ భోగి పండగ అప్పుడు ఈ అమ్మాయిని ఎప్పుడు తగలబెట్టారో ఊరి జనం తిరగబడి అమ్మాయి అనుకో కొట్టే స్థితికి వచ్చేటప్పటికి అత్త మామ వాళ్ళిద్దరు మొగుడు ముగ్గురు ఏం చేస్తారు, భోగి పండగకి వేస్తారు కదమ్మా. అవును, భోగి మంటలు, భోగి మంటలకి పెద్ద పెద్ద వేస్తారు కదా. వీళ్ళు దాగడానికి ఎక్కడ సందు లేక దాని లోపల దొరుకుతారు. ఆ కిరోసిన్ పోయినమ్మా అంట చూడు, అవును, అది వచ్చి కిరోసిన్ పోస్తుంది అన్నిటి మీద, హీరోయిన్ తగలబెడతారు. అంటే అందరూ హీరోయిన్ ఆలి వాళ్ళందరూ ఈ భోగి మంటకి నిప్పు పెడతారు, అరుస్తారు. వాడు పెళ్లి కాకముందు ఎప్పుడైతే జరిగితే వాళ్ళు ఫాదరు చంద్రమోహన్ బాధపడతాడు. రే బంగారు లాంటి పేదోడైనా నా ఇంట్లో పెరడుకున్నా నా కూతుర్ని ప్రేమగా చూసుకునేవాడు నువ్వు, ఇలాంటి దుర్మార్గం. వాడు పెద్ద అమ్మాయి వాడు రచయిత వల్ల ఎవరు హస్బెండ్, ఆమె రచనలు అంటే ఈ అమ్మాయికి ఇష్టం. ఆ రచనల కోసం వాడిని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటే ఇలా చదువుతున్నాడు. బంగారులాగా నీలాంటి వాడికి ఇస్తే వారిని బాగా చూసుకునేవాడు అని బాధపడతాం. ఫైనల్గా మనం ఇండైరెక్ట్గా చూపిస్తాం. అవును, దే ఆర్ ఫాలోయింగ్. ఎంత కన్విన్స్, ఎంత బోల్డ్ థీమ్స్ అవి, ఎంత స్త్రీవాదం చూపించే సినిమాలు. పవిత్ర బంధంలో కూడా సౌందర్య గారి క్యారెక్టర్ చూపించారు. స్నేహితులమ్మ, అవును, స్నేహితుల్లో కూడా భర్త భార్యని నానా హింసలు పెడుతుంటే ఫ్రెండ్ కాపాడుతుంటే వాళ్ళ మీద స్కాండిల్ వేస్తారు. స్కాండిల్ వేస్తే ఈ అమ్మాయి వాడు ఈ అమ్మాయి ఇంట్లో జైలు పోతుంటే వెళ్ళడం లేదు, నీ మెడలో తాళి తెంచేసి అలవే అని చెప్పి తాళి పట్టుకోవాలి. అయితే రాబేటప్పుడు అంటది హాయిగా నీ పక్కలో పడుకునే బదులు గుళ్ళో పడుకుంటే పుణ్యం వస్తారు గాడి పడక అది ఇదని మామూలుగా తిరగబడి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ నేను తప్పు, నువ్వు సావద్దు, నేను ప్రేమిస్తున్నాను, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నీ స్నేహితుడిగానే ఉంటా లైఫ్ లాంగ్, బట్ ఐ విల్ సేఫ్ షెల్టర్ ఇస్తాను అని ఆ అమ్మాయిని ఫాలో అవుతూ పోతుంటారు. స్నేహితులు వేస్తాను అంటే నాకు నా సినిమాలో నేను చెప్పుకోవడం కాదు కానమ్మా, ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక మోరలు ఏదో ఒక టచ్ ఉంటే బాగుండని ఆశపడుతూ తీస్తున్న సినిమాలేడమ్మా నేను తీసింది. వరస్ట్ అంటే ఒకటి రెండు ఉన్నాయమ్మా, అంటే వరస్ట్ కాదు అవి అందుకో నాకు నచ్చని అవి చెప్పబడలే ఆడియన్స్. అలాగా 70 సినిమాలు చేశాను. తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నాను, అయినా బాగలేదు. ఇండస్ట్రీ వాతావరణం బాగలేదు, రేట్లు అందరూ తీయలేరు సినిమాలు. ఎవరో కోట్లు ఖర్చు పెట్టి అంత కోట్లలో ఉంది వ్యవహారం. నాలాంటి డైరెక్టర్లు మేము ఇలాంటి చిన్న సినిమాలు తీసుకోవాల్సింది తప్ప అంత పెద్ద సినిమాలు తీయను. ఒకనాడు పవిత్రం తీసినా, పెళ్లి చేసుకున్నాం, అన్ని లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. కలికాలం చూసారా? కలికాలం చూడలేదు సార్ నేను. అయ్యో కలికాలం బ్రహ్మాండమైన సినిమా. కలికాలం అంటే తల్లి తండ్రి
ఆఖరికి బిడ్డలు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోని పరిస్థితిలో వాళ్ళు భార్యాభర్తలు వెళ్ళిపోతారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కలికాలం పెద్ద హిట్ అన్నమాట. సార్ బాగ్బన్ ఇదేనా? బాగ్బన్ అని హిందీలో వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారు తర్వాత రీమేక్ చేశారు. అంటే ఇంచుమించు ఇది కాలధర్మం అనే నాటకం అమ్మాయి. ఓహో, నాటకంలో వచ్చి ఆ నాటకాన్ని తీసుకొని దాన్ని కాలధర్మం అంటే చనిపోయిన దాన్ని కాలధర్మం అంటారు. దాన్ని అలా మోడరేట్ చేసి కలికాలం అంటే కలికాలం ఎలా ఉంది, తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రుల్లాగా చూసే రోజులు పోయి ఆఖరికి నా వేలు క్యారెక్టర్ కానీ ఆ ఇంట్లో ముసలోడి క్యారెక్టర్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. కలికాలం పెద్ద హిట్. ఇలాగా మంచి సినిమాలు తీస్తూ జీవితం గడిపాను. అది ఇంకా నెక్స్ట్ మీ సినిమా ఎలా ఉండబోతుందని నా కోరిక సార్ తెలుసుకోవాలి. వద్దమ్మా, చాలంటారా? చాలంటారు అయితే చాలు. ఎక్కడికి సినిమాలు తీయడం అంటే మళ్ళా ఇంకో కథ. ఇప్పుడు నాకు తల్లి మనసు దొరికింది, మంచి ఎట్టు మీరు వీలైతే చూడండి. ఒక ఇయ్యాలి కాబట్టి ఒక నెలలో 2 నెలలోనో యూట్యూబ్లో వస్తుంది, చూడండి. దాంట్లో ఎంత పాయింట్ ఎంత మంచి ఇది అనేది అంటే ఒక జీవితం మనం అనుకున్నట్టు సాగదు కదా. ఆ తల్లి మనసులో ఆ తల్లి పడే వేదన బిడ్డల కోసం. చిన్నప్పుడు ఇంత బిడ్డగా కన్న తల్లి వాడు పెరిగి పెద్ద అయ్యేదాకా వాడిని పెంచుతుంటే వాడు ఎన్నెన్ని రూట్లో మారుతాడు, ఎన్నెన్నో బాధలు ఉంటాయి. ఇవన్నీ సహిస్తూ ఉండి చివరికి ఏం జరుగుతుందనేది నేను చెప్పడం కంటే సినిమాలో చూడాలి. అది చాలా గొప్పగా ఉంది సార్ మీ జర్నీ అంతా. అంటే ఎంత పట్టుతో ఎంత ఆలోచితంగా సాగిన రోజులు ఆ రోజులు. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, సినిమాలు తయారైపోతున్నాయి, మంచి డైరెక్టర్స్, మీరు అన్నట్టు గొప్ప గొప్ప డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీస్తున్నారు సార్, 100,000 కోట్లు. అయ్యో డైరెక్టర్స్ అమ్మా, గొప్ప డైరెక్టర్స్ లేరు. ఇప్పుడు రాజమౌళి ఆయన మన ఇండియన్కి పేరు తీసుకొచ్చారు. రాజమౌళి, చంద్రబోసు, కీరవాణి, వీళ్ళు. అంటే ఆ సినిమాలు అందరు తీయలేరు. ఎవరు రాజమౌళి లాంటి వాళ్ళు తీశారు, అందరూ తీయలేక. అవును, ఎంత ఓపిక కావాలి సార్ అసలు. 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు తీసే సినిమాలు అంటే మేము మాలాంటి వాళ్ళు 40-45 రోజుల్లో సినిమాలు తీయాలి. తీస్తే కానీ మనకు వర్కౌట్ కాదు, మన ప్రొడ్యూసర్ మనకు మిగలడు. సార్ చిన్న ర్యాపిడ్ ఫైర్ మనం ముగించే లోపు. ర్యాపిడ్ ఫైర్ అంటే నేను అడుగుతాను ప్రశ్న, మీరు తక్కువ ఒక పదంలో ఏదైనా వచ్చిన. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏ సినిమా? సారీ అమ్మా, ఎందుకంటే చాలా ఉన్నాయి. పోనీ 2 చెప్పండి సార్, 3 చెప్పండి సార్. 2 కాదు 3 కాదు, ఒక 6-7 సినిమాలు అస్సలు సూపర్ సినిమాలు ఉన్నాయి. మీకు అంటే మీకు తృప్తినిచ్చిన సినిమాలు? కలికాలం, పెళ్లి చేసుకున్నాం, పవిత్ర బంధం, హిట్లరు, ఇవన్నీ నాకు నచ్చిన సినిమాలే చేశానమ్మా. నచ్చని సినిమాలు చేయలేదు. ఒకవేళ నచ్చని సినిమాలు చేసినా ఈ ఫెయిల్ అవుతాయని తెలుస్తూనే పోయినాయి. వాటి గురించి వేస్ట్ మన ఆడియన్స్ చెప్పడం. ముత్యాల సుబ్బయ్య గారికి చాలా ఇష్టమైన భోజన పదార్థం? అది ఏం లేదమ్మా. ఏమి లేదా? వాళ్ళకి ఎదుటే తినేస్తారు. ముత్యాల సుబ్బయ్య గారికి ఆ తరంలో ఆయన హీరోయిన్స్ లో ఆయన్ని పూర్తిగా మెప్పించి ఒప్పించిన హీరోయిన్ విజయశాంతి, సౌందర్య, వాళ్ళిద్దరం. ఈ తరంలో ముత్యాల సుబ్బయ్య గారికి నచ్చిన హీరోయిన్ తెర మీద మీరు చూసి, అంటే మీరు డైరెక్ట్ చేయలేదు కానీ తెర మీద చూసి? అంటే నాకు సౌందర్య లాస్ట్ దాకా పవిత్ర బంధం చేసింది, పెళ్లి చేసుకుందాం చేసింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏరి సినిమాల్లోకి వెళ్ళాము. ఈయన కలగలిపోయిపోయింది. అసలు ఎవరు లేరంటారు ఈ తరంలో? ఈ తరంలో అంటే అమ్మా ఇప్పుడు ఎవరని చెప్పగలను చెప్పు. మీరు సినిమా చూస్తున్నారు, ఎవరు పర్టికులర్గా ఒకరని ఎవరిని చెప్పగలను? అంటే చాలా మంది వచ్చారు కదా సార్, రష్మిక, శ్రీలీల, వాళ్ళందరూ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఒకటే. రష్మిక కానీ, శ్రీలీల కానీ,
కీర్తి సురేష్. కీర్తి సురేష్ గారు ఇష్టం. కీర్తి సురేష్ లాంటి అమ్మాయి ఆ సినిమాకి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. మళ్ళీ ఆ అమ్మాయికి పోను మళ్ళా ఎలాంటి సినిమాలు వస్తే ఒక్కటే కాదుగా, సౌందర్య 5 సినిమాలు చేస్తున్నా కాబట్టి ఆ అమ్మాయి చెప్పగలిగాను. సౌందర్య మన విజయశాంతితో చాలా మంచి సినిమాలు చేశాను. అరుణ్ కెడ్డమ్ అని చాలా మంచి సినిమాలు చేశాను. ప్రతిఘటన టీ కృష్ణ గారితో కలిపి ప్రతిఘటన చేశాను. అది దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అసలు ఆ సాంగ్ చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇది సాంగ్ వింటుంటే కాదు, ఆ సిచ్యువేషన్ యాజిటీగా చూస్తుంటే తెలియకుండానే కళ్ళ నీళ్ళు. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. ఏమి లిరిక్స్ అసలు, సాహిత్యం కూడా. అదేవిధంగా టీ కృష్ణ గారితో నేటి భారతం చేశారు. అర్ధరాత్రి స్వతంత్రం అని ఒక సాంగ్ ఉంది. అమ్మాయిని బందీని కట్టేసి దాంట్లో వేసి టీ కృష్ణ గారు కో డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా, ఆయన డైరెక్టర్గా చేశాను. విజయశాంతితో సాంగ్ అన్నమాట. అంటే నేటి భారత నారిని నేను బందీనై పడి ఉన్నాను అనే ఒక సాంగ్. బ్యూటిఫుల్ సాంగ్. బ్యూటిఫుల్. అసలు అంత డెప్త్ లేదు సార్. ఇప్పుడు మనం ఎక్కడ అసలు సిచ్యువేషన్లు ఉంటే కదమ్మా. టీ కృష్ణ గారు అంటే దానికోసం నన్ను కో డైరెక్టర్ కావాలి, నాకు మంచి కో డైరెక్టర్ అని చెప్తే నన్ను పిసి రెడ్డి గారు, పి గోపాలు నన్ను టీ కృష్ణ గారి దగ్గర కో డైరెక్టర్ కావాలంట. ఆయన డైరెక్షన్ సైడ్ ఎక్కువ వర్క్ చేయగా ఇది ఎవరి దగ్గర, అందుకని నన్ను అక్కడ పంపించారు. నేను వెళ్ళాను. వెళ్తే బ్రహ్మాండమైన సినిమా. ఆ సాంగ్ అసలు ఆ సాంగే అది మతిపోయింది. అట్టా వాళ్ళు అలాంటి నటీమణులు కానీ అలాంటి సినిమాలు నేను రావడం లేదు తల్లి. ఇక చివరిగా సార్, పుష్ప, యానిమల్, RRR. నేను ఆ 3 సినిమాలు పుష్ప చూశాను. అంటే గొప్పగా నేను ఫీల్ అవడం కారణం ఏమంటే వీరప్ప చేసిన పని ఈయన చేశాడు. పుష్ప టూ చూడాల, ఎందుకంటే మధ్యలో గొడవ ఏదో జరిగి చనిపోవడం ఇది అది అయింది. ఇంక నా RR నాకు నచ్చల. RR కాదు, ఆయన తీసిన సినిమాలు నేను చెప్పాను. బాహుబలి, ఈగ, బాహుబలి 2 అవి సూపర్ పిక్చర్స్. యానిమల్ సార్? యానిమల్ నేను చూడలేదు. సందీప్ రెడ్డి వంగ గారి సినిమా సూపర్ హిట్ సినిమా. దేశంలోనే చాలా క్రిటిక్స్ చాలా చూడలేదమ్మా, నాకు కుదరలా. రైట్. కానీ మొత్తం మీద సార్ చిత్ర పరిశ్రమని మీరు చాలా అలర్ట్ గా యాక్టివ్ గా గమనిస్తూ, కానీ అట్ ద సేమ్ టైం అప్పటి పరిస్థితులు ఇప్పటికి సమాధాన పడుతూ, ఇప్పుడు ఈ తల్లి మనసు సినిమా తర్వాత మళ్ళీ ఇది హిట్ అయ్యి డబ్బులు పెట్టుబడి తిరిగి వస్తే పిల్లలు మళ్ళీ మంచి మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటున్నారు సార్. అంటే అమ్మా డబ్బులు వస్తాయి, ప్రాబ్లం లేదు, సినిమా బాగుంది, బాగా మంచి సబ్జెక్టు, సినిమా చూడాలి. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా అమ్మ. తల్లి ప్రేమ, తల్లి మనసు, అసలు తల్లి పడే తాపత్రయము. అందువల్ల ప్రతి ఫ్యామిలీ కంపల్సరిగా వీలైనంత వరకు ప్రతి ఫ్యామిలీ తల్లి మనసు చూస్తే ఒక ఆవేదన, ఒక ఆనందం, అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఒక అయ్యో తల్లికి ఎంత కష్టం అనేది కూడా వస్తున్నాము. అందుకని నేను నా భగవంతుడి దయ వల్ల మంచి సినిమా తీయడానికే నా ప్రయత్నం అమ్మా. మంచి పాయింట్ లేదే నేను తీయలేనమ్మా. ఏదో ఒకటి తీద్దామని అనుకున్న సినిమాలు ఉన్నాయి, అవి వాళ్ళ ఎక్కువ 2-3 సినిమాలు. కానీ నాకు తెలిసిన వరకు మంచి కథ, బాగా ఆడియన్స్ కన్విన్స్. నాకు ఇప్పుడు ఈ తల్లి మనసు చాలా బాగా నచ్చింది. అదే కాదు, దాంట్లో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అసలు ఎంత క్రిటికల్ పాయింట్ మనం చేసామో. ఇది అవసరం ఇండస్ట్రీకి కాదు,
జనానికి అవసరం, అదే దేశానికి అవసరం అలాంటి తల్లి. తల్లి తల్లి పిల్లలు కూడా అది తప్పకుండా. ఇవాళ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఒకవేళ చూసి ఉండకపోతే తప్పకుండా వెళ్ళి చూస్తారని చెప్పి మేము తప్పకుండా అనుకుంటున్నాం. చూడాలమ్మా. తల్లి మనసు అనేది ప్రతి ఫ్యామిలీ పిల్లలతో కూడా, ఫ్యామిలీ హస్బెండ్ ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా. కారణం ఏమంటే దాంట్లో ఎంత ఇంపార్టెన్స్, ఎంత అవును, ఆర్ద్రత ఉంది, ఎంత కష్టం ఉంది. తల్లి అనేది ఎంత అవసరం. ముఖ్యంగా తల్లి లేని జీవితం లేదు కాబట్టే తల్లి మనసు చూడాలంటాను. చూస్తారు సార్, తప్పకుండా మేము చూస్తాము. మళ్ళీ మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తాం. కొన్ని విషయాలు ఆనాటి విషయాలని పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ముత్యాల సుబ్బయ్య గారు, ధన్యవాదాలు సార్. నమస్తే. మాకు ఇంత సమయం కేటాయించినందుకు. నమస్కారం సార్. థ్యాంక్ యూ.